కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి సాగిసిన మన అంగన్వాడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మొట్టమొదటి బాబు పుట్టినే ఒక గంటలో వచ్చే ఇవ్వాలి అనేది పిల్లవాడికి పట్టిస్తే చాలా ఈ ఆరోగ్య శక్తి కూడా పెరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. తల్లిపాలు అనేది బిడ్డకి రోగ నిరోధక శక్తి కూడా పెంచి చాలా మంచి ఆరోగ్యం. దీన్ని అందరూ కూడా తల్లులు బాగా అర్థం చేసుకుని ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ తల్లులు ఈ బాలింతలకి చెప్పడం కోసమే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. అందరూ కూడా ఏదైతే మనకి అంగన్వాడీ టీచర్ ద్వారా ఒక మంచి బలమైన ఫుడ్ అందించడం జరుగుతుంది. క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికే ప్రత్యేకించి ఈ కార్యక్రమ శ్రద్ధ ఉండాలి. ఎక్కడికక్కడికి ప్రతిదీ కూడా పోషక విలువలు చేరుకునేలాగా అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాలు కానీ మన పిల్లలకి ఇప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతిదీ కూడా మన వాటిలో రెట్టింపు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక కరోనా ఆడించాలంటే ఎంత కష్టపడదో మన ఇంట్లో ఇద్దరు పిల్లలతో మనకి తలకా కూడా వచ్చేస్తుంది. అలాంటిది వాళ్ళందరూ కూడా మన వార్డులో ఉన్న పిల్లలందరూ కూడా టీచర్లకి ఆయాలు కప్పిస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మళ్ళీ మీరు పనులు చూసుకుని వచ్చే వరకు కూడా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారో కూడా గమనించారు. ఎందుకంటే మనం అనుకున్నట్టు కూడా వాళ్ళకి జీతాలు కూడా పెద్ద ఎక్కువ కాదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను లాభం చూడగా 3,000 నుంచి 7,000 అలాగే 10,000 రూపాయలు పెంచిన ఘనత ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలని అందరూ మనం ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు మంచి సంకల్పంతో వీళ్ళకి జీతాలు పెరిగిలేదు తప్ప గతంలో అయితే 15,000కి 3,000 రూపాయలకి కూడా వీళ్ళు పనిచేశారు. కేవలం సేవ, ఆ సేవ ద్వారా అంగన్వాడీ టీచర్లు ఆయన కూడా పనిచేస్తున్నారు.